డైరెక్ట్ డివైడర్ ఎక్కించిందిగా. సో ట్రైన్ అయితే వస్తుంది. మా ఇట్లన్న ట్రైన్ వచ్చింది. ఇది దా సర్ప్రైజా. మొత్తం మీగడ ఐస్. సినిమా షూటింగ్ ఎక్కడ ఇదంతా లోకల్ మా ఊర్లో కూడా వాట్సాప్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ ఆమ్ సాయి హియర్. సో నిన్న నైట్ అయితే చైతుబ్రవాల్ ఏంటంటే స్టే చేసినాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి రాజమండ్రికి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. డైరెక్ట్ డివైడర్ ఎక్కించిందిగా. రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీస్ స్టేషన్ అట. పుష్కర్ ప్లాజా. ఇది వచ్చేసి అయితే గోదావరి. పుష్కరాలు అయితే చూసినావా, పుష్కర ఘాట్ ఇదే. అక్కడ నుంచి అయితే ట్రైన్ వెళ్తుంది. నాకు తెలిసి చాలా సినిమాలలో అయితే చూసుంటారు మీరు. ఫేమస్ అంటే ఇది రాజమండ్రిలో. ఇంకా రోజ్ మిల్క్, మిలిటరీ హోటల్ కొన్ని అలా చూడండి. ఒకసారి దిగి అయితే చూడండి. అలా ఇంతకుముందుకి అయితే అక్కడి నుంచి ట్రైన్ అయితే వెళ్ళింది. ఇక్కడి నుంచి కూడా వెళ్తాడట, కాకపోతే అది ఏ టైంకి వస్తుందో తెలియదు మనకు. నిన్న ఏలూరు నుంచి అట్లా వచ్చినాం మేము. ఏలూరు మళ్ళీ ఇటు ఇప్పుడు ఎంటర్ అయినాము రాజమండ్రి లోపలికి. సో ట్రైన్ అయితే వస్తుంది. మా ఇట్లన్న ట్రైన్ వచ్చింది. ఇది దా సర్ప్రైజా. అయ్యో 2 బోగిలు ఇంజనే. ఏదో ఒకటి మీకైతే చూపిస్తున్నా. నైస్. సో ఇప్పుడైతే మనం రాజమండ్రి రోజ్ మిల్క్ అయితే ట్రై చేయడానికి పోతున్నాం. ఫేమస్ రోజ్ మిల్క్ అంటే రాజమండ్రి అంటే రోజ్ మిల్క్. సో అట్లా టేస్ట్ చేసి అయితే మీకు చెప్తా, మీకు చూపిస్తా టేస్ట్ ఎట్లుందో చెప్తా మొత్తానికైతే. ఇదే 70 years ఓల్డ్ రాజమండ్రి రోజ్ మిల్క్ అనమాట. ఒకసారి అయితే లోపలికి వేసి అయితే ట్రై చేద్దాం, టేస్ట్ ఎట్లుందో చెప్తా వెళ్ళినాక, ఓకేనా. సో ఇది 70 years ఓల్డ్ రాజమండ్రి రోజ్ మిల్క్ అనమాట. చాలా అంటే చాలా స్వీట్ ఉంది. రాజమండ్రి రోజ్ మిల్క్ అనమాట. అది మొత్తం మీగడ ఐస్. వర్షం అయితే లైట్గా పడుతుంది, బట్ ఎక్కువైతే మాత్రం ప్రాబ్లం అవుతుంది. సో ఎక్కువైతే మాత్రం ఇక్కడనే స్టే చేయాల్సి వస్తుంది. ఒకవేళ తగ్గిందనుకో, లైట్ అయిపోయిందనుకో, రైడ్ అనేది కంటిన్యూ చేస్తాం ఇవాళ. ఏమైందండి? ఏమైంది? పెట్రోల్కి ఫుల్. బ్రో
తీసేస్తా బ్రో, గోప్రో తీసేస్తా, లేకపోతే బిస్కెట్ కన్నా అవుతా. ఆల్రెడీ ఒకసారి 360 కూడా ఇట్లా దొబ్బింది, ఇప్పుడు ఇది కూడా దొబ్బితే ఏం లేదు. ఆ బ్రిడ్జ్ చూసారా? ఈ రోడ్ల వల్ల బండి ఫోక్స్ దొబ్బుతాయి. మంచి లొకేషన్ ఇక్కడ. ఓకే బ్రో. ఏమే లొకేషన్ కావాలి? వాడపల్లి అంటే కొన్ని మంచి లొకేషన్లు ఉంటాయి, మన చెప్తే. పంట పొలంలో ఈ లొకేషన్ ఉన్నాయి, తీసుకుంటానంటే. మరి ఎక్కడ తీసారు అన్నీ కూడా ఏంటి? ఇలాగే ఈ పక్క ఇల్లే రంగు పువ్వుల తోటలు అన్నీ ఉంటాయి. ఇలాగ ఇల్లే రంగు వాడపల్లి అయితే 8 కిలోమీటర్లు 13 కిలోమీటర్లు వాడపల్లి అయితే. ఆర్ఎక్స్ సినిమా షూటింగ్ ఎక్కడ అయింది? ఇక్కడ ఇదంతా లోకల్. ఇదంతా లోకల్, మా ఊర్లో కూడా. ఇక్కడ కూడా అయింది. ఈ రోడ్ అవతల ఇలాగే చెట్లలో మూసేసి సేమ్ రోడ్ ఇలా ఉంటుంది. అమ్మాయి హీరోయిన్ కాలంలో ఈ కాలం ఇది ఈ కాలం ఈ కాలం ఎక్కడంటే లాగులు దాటిన తర్వాత లాగులు దాటి అటుపక్క ఇప్పుడు మనకి మన రోడ్ల మీద లాగులు తెలుస్తుంది అన్న. ఆ లాగులకి దాటాక అది లోతు తక్కువ. ఇప్పుడైనా సరే మామూలుగా మనిషి ఎంత లోతు వస్తుంది నడిచి వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ టైంలో తీసారు. బ్యారేజ్ మీద కూడా తీసారు. ఆత్రేపురం దాటగా టర్నింగ్ తిరగగానే లాగులు తెలుతాయి. ఇలాంటివి వంతులు ఉంటుంది కానీ వాటర్ లోడింగ్ ఆగుతుంది అనమాట. లాగులు టైప్ అనమాట. అంటే ఇటు సైడ్ ఉంటుందా అటు సైడ్ ఉంటుందా? మీరు ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏమో ఈ రోడ్డు వెళ్ళారా, మళ్ళీ మీరు లాగిన తర్వాత ఆ రోడ్డు వెళ్తారు. ఓకే, చిన్నంతరం ఉంటుంది. థ్యాంక్ బ్రో. అసలు అయితే ఈ వెదర్కి లొకేషన్కి అయితే అసలు డెడ్లీ కాంబినేషన్ ఉంది తెలుసా. కరెక్ట్ టైంలో వచ్చినాం బాబా కోనసీమకి. చూడండి అసలు ఇంక ఇవాళ రెయిన్ పడ్డది. పూతరేకులు ఇక్కడ దారైతే ఆత్రేయపురం పూతరేకులు అంటారు అన్నమాట. చూడండి ఒకసారి, అన్ని పూతరేకుల షాప్సే ఉంటాయి. అక్కడ ఆపిండు పోయి పూతరేకులు తినాలి మళ్ళీ. హౌ టు ప్రిపేర్ పూతరేకులు. అది ఎలాగంటే బియ్యం గంట సేపు నానబెట్టేది. మనం వండుకునే బియ్యం కాదు, బియ్యం ఏర్పట్టుకుని ఉంటాయని. ఆ బియ్యం గంట సేపు నానబెట్టేసిన తర్వాత గ్రైండర్లో వేసిన తర్వాత మెత్త కాటిలాగా నలగాలి. నలిగిన తర్వాత అప్పుడేమో కొబ్బరాకులు మంట పెడతారు కింద. మంట పెట్టిన తర్వాత ఇలా పెట్టి లాగదంటే ఇలా పొడిలాగా ఎత్తుంది. ఇది ఎలాగుంది? నోట్లో పెట్టుకోండి, నోట్లో పెట్టుకుంటే కలిగిపోతుంది. బియ్యం పిండనమ్మా అది. లిటరల్లీ నోట్లో పెట్టుకుని నిజంగా కరిగిపోతుంది అది. అట్లా ప్రిపేర్ చేస్తానట, చూడండి ఒకసారి.
బ్రో స్వీట్ మళ్ళీ నాకు వద్దులేనండి, నాకు దగ్గుంది అట్లా దగ్గు ఫ్రిడ్జ్ పెట్టినా దానిలో పెట్టేసి కవర్లో. ఎందుకండి 2 బాక్సులు కదా ఇవి. అమలాపురం చుట్టాలు ఉన్నారా ఏంటి? బ్రో కొంచెం మెల్లవు గుద్దలు ఉన్న కాడ, అమలాపురం నుంచి కాకినాడ. అమలాపురం కాడి నుంచి కాకినాడ కాకినాడ అలా దూరమేంటి మరి మీకు? నేనే అక్కడ అమలాపురం కోనసీమ మొత్తం చూద్దామని. బండి అయ్యి నేర్చుకుంటారనుకుంటున్నాను నేను, టీవీలో కనపడతారు కదా. ఇలా పోటీలు చేస్తారు కదా, అలాగే ఉంటున్నాను నేను. కాదు కరెంట్ సరే. ఆంటీ మమ్మల్ని చూసి స్టన్స్ చూస్తారు కదా, అట్లా అనుకుంటారు పాపం. టీవీలో స్టన్స్ చేసేవాళ్ళు అట్లా ఆ టైంలో అనుకుంటారు, కానీ మనం అట్లా కాదు, మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంతే. బట్ లిటరల్లీ పూజరేకులు అయితే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయి, అట్లున్నాయి. టేస్ట్ కూడా సూపర్. ఏంటి అసలు డిఫరెంట్ ఉన్నది. కోనసీమ వైబ్స్ అన్నీ ఇవన్నీ చూడండి ఒకసారి. ఆ హైదరాబాద్ ట్రాఫిక్ చూసి ఇక్కడికి వస్తే మస్తు పీస్ ఉంది అసలు, ఫుల్ పీస్. కాదు బ్రో ఇవేంటి? ఇదిగో ఇదే పిల్లరా సాంగ్ షూట్ చేస్తారు చూసిన, పాయల్ నీళ్ళల్లో ఉంటుంది, సో అక్కడనే షూట్ చేసిళ్ళు. అసలు లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ అప్పా, వేరే అంటే వేరే లెవెల్. మినిమం ఉండాలి అట్లా మరి. కోనసీమ అంటే కోనసీమ అందాలు చూడడానికి రావాలి. వా ఫ్లో సూపర్ అసలు చూస్తుంటే వచ్చినందుకు వర్త్ లెక్క ఉంది. బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్. వేడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అంటే ఇక్కడ. చాలా అంటే చాలా ఫేమస్ అంట. ఒకసారి దర్శనం అయితే చేసుకుందాం, లోపలికి వెళ్ళి. బైక్ ఎక్కడ పార్క్ చేయాలి భయ్యా? సాటర్డే అయితే ఫుల్ రష్ ఉంటాయట అసలు, మొత్తం నిండిపోతా అంటే ఏడికాడికి ఈ స్టాల్స్తో అంతా. ఇవాళ థర్స్డే కాబట్టి ఏమంత లేదు. అసలు సాటర్డే వస్తే మొత్తం ఆ మందికి మనం తట్టుకోలేమంట, అంత ఫేమస్ అండి ఇక్కడ. ఓం నమో వెంకటేశ్వరన్న. లోపలికి వెళ్ళినాక అలో ఉంటుందో లేదో తెలియదు కెమెరా, సో మొబైల్లోనే ట్రై చేస్తా. చూడండి స్టాల్స్ అన్నీ మొత్తం జాతర ఉంటారు సాటర్డే అయితే. మరి వెంకటేశ్వర స్వామి అంటే ఆ మాత్రం ఉండదా?
లోపల టెంపుల్లోకి అయితే కెమెరా ఏం అలో చేయలే, అంటే మొబైల్ ఫోన్స్ అన్నీ అలో చేయలే. కెమెరా ఒకటి హెల్మెట్ ఉంది కాబట్టి తీసుకెళ్ళాం. సో ఇక్కడ నుంచి వెళ్ళి రేవులపాలెం వెళ్ళి, రేవులపాలెం అంటే కుండ బిర్యానీ స్పెషల్ అంట. సో ఎంతమంది ఆత్రేయపురం ఎట్లా మన పూతరేకులు, సో అట్లనే ఇక్కడ కూడా మన కుండ బిర్యానీ అనేది స్పెషల్ అట. సో వెళ్ళి టేస్ట్ చేద్దాం బిర్యానీ. హైదరాబాద్లో బిర్యానీ ఎట్లుంటుందో తెలుసు కదా, సో అట్లా ఏం ఏం కంపారిజన్ ఉంటుందో, బట్ ఇది కుండ బిర్యానీ. సో టేస్ట్ చేసి అయితే చెప్తా మీకు అయితే ఎట్లుందో, టేస్ట్ ఎట్లుందో చెప్తా. యాజ్ ఏ బిర్యానీ ఫ్యాన్, బిర్యానీ టేస్ట్ ఇక్కడ కుండ బిర్యానీలో అంటే ఏపీలో కుండ బిర్యానీ టేస్ట్ ఎట్లుందో చెప్తా. కుండ బిర్యానీ తినేసి పోయి రెస్ట్ తీసుకుంటే కథం సుకున్. విక్టరీ కుండ బిర్యానీ అంట, విక్టరీ గ్రాండ్. సో అది వచ్చేసి అయితే కోనసీమ ముఖద్వారం అది. అక్కడి నుంచి అయితే అసలైన కోనసీమ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే మేము బిర్యానీ తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతాం కోనసీమకి. చలో రైట్.